కావలి పట్టణంలోని కలుగొళ్ల శాంభవి అమ్మవారి ఆలయంలో గణేష్ నవరాత్రి వేడుకలు ప్రత్యేకంగా నిర్వహించబడ్డాయి. కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి భక్తి మరియు జ్ఞానాన్ని కలగజేసే ప్రవర్తనపై ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై విఘ్నేశ్వరి ఆశీస్సులు సువిశాలంగా ఉంటే కావలి పట్టణం త్వరలోనే కనకపట్నంగా మారే అభివృద్ధి దారిలో ఉందని తెలిపారు. ఈ రోజు మనం కల్పిస్తుంటే ఆ ఒక్క దేవుడిని ఏ శుభకార్యానికైనా అశుభకార్యానికైనా ఈ రోజు మొదటి వినాయకుడు పూజించమని ఎందుకు చెప్పారంటే దాన్ని చూసైనా మనలో మార్పు తెచ్చుకుంటామని. ఎక్కడ దేవుడు, ఎక్కడ జంతువు, ఎక్కడ ఎలుక, ఎక్కడ బొచ్చ, ఎక్కడ తొండం, వీటన్నిటిలో కాదు ఆయన మనసులో ఉంది. ఆ మనసును మనం కూడా ప్రక్షాళన చేసుకుంటే మనం కూడా ఒక ఉన్నతమైన స్థాయికి రావడానికి అవకాశం ఉంటుందని నాంది పలికిన దేవుడు వినాయకుడు. అటువంటి వినాయకుడు మనందరం కూడా పూజించాలని, అటువంటి వినాయకుడు ఈ రోజు ఉన్నటువంటి అన్ని ఇంద్రియాలకి మూలకారకుడైనటువంటి మనం వినాయకుడిని ఎప్పుడు కూడా ఆరాధిస్తూ ఆయన పూజించినంత కాలం మన జీవితాల్లో ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుందని రేపు అందుకనే మనం జంతువులను పూజిద్దాం, పక్షులను పూజిద్దాం, ఫల వృక్షాలు పొందాం. ఇందాక మా కళ్యాణ్ గారు చెప్పారు, ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుందంటే అదే సృష్టి కారణం. అటువంటి సృష్టిలో మనం మనుషులుగా పుట్టినందుకు మనం సర్వదా 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 కృతజ్ఞతలైంది. దేవుని భక్తిని పారవస్యాన్ని పెంచుకుంటూ ముందుకు పోదామని సందర్భంగా కావలి నియోజక ప్రజానికానికి తెలియజేస్తూ ఆ దేవదేవుడు ఆశీస్సులు చంద్రబాబుకి ఇచ్చాడు, ఆ చంద్రబాబు ఆశీస్సులు కావలికి ఇచ్చాడు. ఆ కావల్లో ఆయన యొక్క ఆశీస్సులతో కావలిలో నిరంతరం కూడా అభివృద్ధి జరుగుతుందని, మనల్ని కావలి కాపు కాసేదానికి చంద్రబాబు ఒక పక్క, లోకేష్ ఒక పక్క ఎప్పుడు కూడా నాకు అండగా ఉన్నారు. వారి ఆశీస్సులతో కావలిని అభివృద్ధి చేసుకుంటూ పోదామని రేపు సెప్టెంబర్ 3వ తేదీన ఈ ఎల్సీ నెంబర్ 158 గేట్కి సంబంధించినటువంటి అండర్ బ్రిడ్జిని కూడా దాని మీద కూడా మీటింగ్ ఉంది హైదరాబాద్ లో. అది తొందరలోనే అది కూడా శాంక్షన్ అయ్యి ఈ ప్రాంతంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఓవర్ బ్రిడ్జ్ చేస్తే ఎన్ని మూసుకుపోయి అందవిహీనంగా ఉంటుంది కాబట్టి ఇది మహానగరంగా రాబోతుంది. కాబట్టి ఈ మహానగరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి దీన్ని అండర్ పాస్ గా కూడా ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా